హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. లాస్ట్ షాట్లో చూశారు కదా, మేమైతే మార్కెట్కి వెళ్ళి అన్ని దేవుడి విగ్రహం అలాగే పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో అయితే ప్రసాదం ప్రిపేర్ చేశాను. దాని తర్వాత ఇలాగ డెకరేషన్ అన్నది చేశాను. ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా గణపతి ఎలాగుందో చూసేయండి. ఇప్పుడైతే మేము అందరిలాగే మేము కూడా మట్టి వినాయకుడిని తీసుకొచ్చాం అనమాట. ఈసారి కూడా మట్టి వినాయకుడు చాలా మంచిది కదా. మాకు బుజ్జి గణపయ్య ఎలాగున్నారు, బాగున్నారు కదా. చాలా బాగుంది, నాకైతే నచ్చింది చూడగానే. అందుకే ఎక్కువ పెంచకుండా ఏది చూసాం ఒక్కటే చూసాం, అదే నచ్చింది, అదే తీసుకొచ్చేసాం అనమాట. ఎప్పుడు గణపతి పూజ అయితే చేస్తున్నాం. మేము మార్కెట్ చేసి వచ్చేటప్పటికి 11 అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను మార్నింగే అన్నీ దేవుడి సామాన్లు క్లీనింగు అన్నీ పెట్టుకున్నాను. నైట్ పడుకేటప్పుడు 2 అయిపోయింది అనమాట. మా హస్బెండ్ లేట్గా వచ్చారని చెప్పాను కదా. మా హస్బెండ్ వచ్చేటప్పుడు 1 అయ్యిందనమాట. ఆయన రాకముందు నాకు అయితే నిద్ర పట్టలేదు. ఇల్లు క్లీనింగ్ అన్నీ చేసాను కానీ దేవుడి గది అయితే క్లీన్ చేయలేదన్నమాట. పూజ సామాన్లు అవన్నీ ఏమి క్లీన్ చేయకుండా మార్నింగ్ లేచేటప్పుడు 5:30, 6 అయిందనమాట. లేచి దేవుని సామాన్లన్నీ క్లీన్ చేసుకొని బయట అన్నీ క్లీన్ చేసుకొని ముగ్గులు అన్నీ పెట్టుకున్నప్పటికీ నాకైతే 9 అయిపోయింది. అప్పుడు అనమాట మా హస్బెండు నేను ఇద్దరు కలిసి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి సామాన్లన్నీ తీసుకొచ్చిన తర్వాత పూజకైతే ప్రసాదం అంటే ఎక్కువ ప్రసాదాలు ఏం చేయలేదు కాబట్టి తొందరగా ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయి దాని తర్వాత డెకరేషన్ అయితే చేసాం అనమాట. ఇలాగా నేను ఎవ్రీ ఇయర్ కొంచెంగా డెకరేషన్ చేస్తాను. చాలా ఇష్టం అనమాట నాకు. ఉన్న వాటిలే అనమాట, ఏవి ఉంటే అవే అలాగే చేస్తాను. గణపతి బాపా అంత బాగున్నారు కదా, క్యూట్గా ఉంది. ఆ పత్తిళ్ళు ఏవేవి దొరికాయి అవన్నీ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాం కదా. మార్నింగ్ అవన్నీ పెట్టామన్నమాట దేవునికి ఎక్కువగా ఇష్టమైనది వండ్రాల పాయసం కదా. నేనైతే పాలు వండ్రాలు చేస్తాను ఎప్పుడైనా సరే. పాలు వండ్రాలు చేశాను. దాంతో చూడాగొస అంటారు, మా ఒడిశాలో ఎక్కువ చేస్తారనమాట. స్కూల్స్లో అలాగే కాలేజ్లో ఎక్కువగా చేస్తారు. ఆ ఐటమ్ అయితే మేము ఎప్పుడు ఇంట్లో చేస్తాం అనమాట. అది చేశాను. దాంతోపాటు బూందీ అలాగే దేవునికి ఇష్టమైన లడ్డూలు కూడా తీసుకొచ్చి పెట్టేసి దీపం అన్నీ పెట్టేసిన తర్వాత మొబైల్ అయితే కాదా పెట్టుకొని విన్నాం అనమాట. వినేసిన తర్వాత ఇక్కడైతే మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. నా చేతిలో ఏంటంటే కొబ్బరికాయ కొట్టడం అస్సలు రాదు. అన్నీ చేస్తాను కానీ కొబ్బరికాయ అయితే సైజుగా కొట్టలేను. అందుకని మా హస్బెండ్కి కొట్టమంటాను. మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టేశారు. పూజ చేసి తీర్చాం. పూజ అయితే చాలా బాగా జరిగింది. కొంచెం లేట్ అయిందనమాట. నేను ఎప్పుడు అనుకుంటాను తొందరగా చేసేద్దామని, కానీ మా కృష్ణ ఉన్నాడు కదా, మేము డెకరేషన్ చేస్తుంటే ఒక్కొక్కటి లాగేస్తుంటే మా పూజ ఎలాగున్నదని కామెంట్ చేస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.